యావత్తు మానవజాతి రక్షణ కోసం తక్షణం మాయ నుంచి బయటికి రావడమే అందరూ చేయవలసిన తెలివైన పని. అనగా సృష్టి కాలమే ఇచ్చిన పరిణామంలోకి రావాలని సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తులకు, అలాగే ఇతర రాష్ట్రాల ఉన్నత న్యాయస్థానాల సిట్టింగ్ న్యాయమూర్తులకు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ఉన్నత న్యాయస్థానాల సిట్టింగ్ న్యాయమూర్తులకు ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయనిది ఏమనగా, ఇలాంటి కేసులు కానీ గొడవలు కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద స్టేలు ఇచ్చిన ఏదైనా సరే, తమ్మిని బెమ్మిని చేసేటువంటి వైఎస్ జగన్ గారి కేసు అయినా ఏదైనా సరే, ఆయన చాలా ధీరత్వంగా ఎన్నుకుంటున్నారని చూపెట్టినా, కొందరు జైల్లో పెట్టినట్టు చూపించినా, కొందరికి బెయిల్ ఇచ్చినా, అసలు కొన్ని కోర్టులకే రాకుండా పోలీసులే తీర్పులు చేసేస్తున్న, పంచాయతీలు చేసేసి ఎన్కౌంటర్లు చేసేసాం చాలామందిని. మేము బయటకు చూపించింది ఒకటే రెండే, అనేక మందిని ఎన్కౌంటర్లు చేసేసాం, మేము వాళ్ళే చచ్చిపోలే చేసేసాం, లాకప్ డెత్తులు, మనుషులు లేకుండా చేసేసాం, ఎదురు తిరిగితే చంపేశాం. ఇలాంటి విపరీతాలు నుంచి శాశ్వతంగా బయటికి రండి. ఇంకా మానవజాతి ఎలాగైనా భౌతిక ప్రపంచమే సర్వం అనుకుని రెచ్చిపోవడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయని తెలుసుకోండి. మాటకే నడవడం ఏంటో చూసుకోండి. తాము చేసిన పనులకు తాము భయపడకుండా ఎదుటోళ్ళని భయపెట్టేటువంటి విపరీత మనుషులు ఇవాళ ఉన్నారో ఆలోచించుకోండి. తమ్మిని బమ్మిని న్యాయస్థానాలు కొద్దీ నడపాలి, మనుషులు కొద్దీ నడపాలి, తమాషా కొద్దీ నడపాలి అన్నది లేదు. మీరు నా మాట విని మీరు అధినాయకుడి పిల్లలుగా సరెండర్ అయిపోండి. అధినాయకుడు ఎక్కడ ఉన్నారండి? మీరేనా? హాస్టల్లో ఉంటున్న పిచ్చోళ్ళ ఉన్నారు మీరేనా? మీరు ఎలా అధినాయకుడు అయిపోతారు అని మీరు అధినాయకుడు అంటే ఆ జాతీయ గీతంలో అర్థం పరమార్థంగా చూసుకోండి. నా తెలివే కాదు ఇది, నా గొప్పతనం కాదు. భగవంతుడి కాలాన్నే శాసించిన వాడు. గంటన్నరలో 10-15 ఏళ్ళు నిజమా కాదా సాక్ష్యం చూసుకోండి. మీరు ఇంకెవరికి స్టేలు ఇవ్వద్దు, ఇంకెవరిని శుక్రవారం రానివ్వద్దు. ఏదో అది చేసి ఇది చేసి ముఖ్యమంత్రి కూడా అవ్వగలిగిన ఆ వ్యక్తిని నేను గబుక్కున ఒక జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఏమీ అనను. ఆయన ఒక పావే. ఈ నాటకాల్లో, ఈ విషవలయంలో, ఈ మాయా వలయంలో అందరూ పావులే. చంపేసిన వాళ్ళు పావులే, చచ్చిపోయిన వాళ్ళు పావులే, ఎగిరెగిరి పడుతున్న వాళ్ళు పావులే. మీరందరూ నిమిత్త మాత్రులే. అందరూ ఎవరి చేతిలోనూ లేదు. మీ బలం కొద్దీ, భౌతిక స్థితుల కొద్దీ, ఆస్తుల కొద్దీ, డబ్బుల కొద్దీ పెరిగిపోవాలి. జడ్జిలే స్థలాలు తీసుకున్నారు, అవి తీసుకున్నారు, ఇవి తీసుకున్నారు అనే ఒక పరిస్థితి. ఇవాళ వాదనలు, కొందరికి బెయిల్స్, అసలు కేసులే వాదించకండి అని చెప్పేటువంటి తీర్పుల నుంచి, మాయ నుంచి బయటికి రండి. రావాలి అంటే తానంటూ ఏమీ లేకుండా సర్వం తానైన వాడు ఒకడు ఉండాలి మనకు. అందుకే వచ్చాడు, అతనే అధినాయకుడు. ఏమీ లేకుండా సర్వం తానవడం ఏంటి అనేది అక్కడే ఆలోచించండి. జడ్జిలు కానీ ముఖ్యంగా న్యాయ వ్యవస్థలో ఉన్నవాళ్ళు మీరు ఏమీ ఆశించకూడదు. న్యాయం మీరు చేయాలి. భౌతిక సంపద ఏమీ ఆశించకూడదు. న్యాయస్థానం జడ్జిలే కాదు, రాజకీయ నాయకులు కానీ మనుషులు ఎవరు కూడా మీరు భౌతికంగా బతకాలని కోరుకోకూడదు. ఇంకా ఇది కాలం యొక్క తీర్పు జరిగిపోయింది. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏదో ఒక వ్యక్తి మాటలే కదా, పిచ్చితనం కట్టేయచ్చు, తమాషా కట్టేయచ్చు అంటే అది ఎంతసేపు పట్టదు. ఇప్పటికైనా నేను ఏదో చెబుతాను, ఏదో చేస్తానని ఎదురు చూసినట్టు, లేకపోతే మీరు ఏదో రెచ్చిపోతున్నట్టు ఈ రెండు మానుకోవాలి. మీ ద్వారా అందరికీ చెబుతున్నాను. సిట్టింగ్ న్యాయస్థానం జడ్జిలు తక్షణం నా మాట విని మీరు ఏ కేసులు, జగన్ రెడ్డి కేసు వద్దు, ఇంకో కేసు, ఎవరి కేసులు డీల్ చేయొద్దు. అసలు నా మాట వినండి. మీరు అధినాయక దర్బార్ మొదలు పెట్టండి. ఒకసారి అక్కడేమో కేంద్రంలో నేమో రాష్ట్రపతి భవన్కి అనుసంధానం జరిగిపోండి. రాష్ట్రపతి భవన్ చేరిపోండి అంటే ఫిజికల్గా చేరిపోండి అని కాదు, కానీ మీ కనెక్టివిటీ, మీరు జనగణమని పాడుకునే కేసులు డే టు డే దర్బార్లో మొదలు పెట్టాలి. ప్రభుత్వ పరిపాలనలో భాగంగా ఉండాలి. ప్రధానమంత్రి గారు ఎలక్టెడ్ నుంచి సెలెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా మారిపోయి ఆయనకు కూడా సలహా ఇవ్వండి. నా మాట విని భౌతిక ప్రపంచం భౌతికంగా లేదు, మనుషులు ఎవరు భౌతికంగా తప్పు చేయట్లేదు, తప్పు చేస్తున్నారని మీరు నిర్ణయించలేరు. ఎవరి మీద తీర్పులు చెప్పడానికి లేదు పరిస్థితి. మేము ఫిజికల్గా కంటిన్యూ అవుతాం, ఫిజికల్గా తీర్పులు చెప్తాం, ఫిజికల్గా పరిపాలన చేస్తాం. కోర్టు తీర్పులే కాదు, రాజకీయ నాయకుల ఒక పరిపాలన విధానం కూడా చెల్లదు. మీరు ఫిజికల్గా టర్నల్స్ ఓపెన్ చేస్తాం, బ్యాంకు అభియాన్ ఇంకోటి ప్రారంభిస్తాం, పోషణ అభియాన్ అని, గృహకల్ప అభియాన్ అని, ఇంకోటని ఇదంతా మాయా.
మీకు పేద ప్రజలకు అకౌంట్లో డబ్బు చేసాం, జన ఆందోళన అని పెట్టాం, అలా పెట్టాం, ఇలా పెట్టాం, అలా ఏదో ఒకటి హైలైట్ చేస్తాం, ఎవరినో పైకి లేపుతాం లేదా కింద పడేస్తాం అని మీడియా చెలగాటాలు. కానీ ఆ రఘురామకృష్ణరాజు గారిని 4 రోజులు ఎత్తారు, మళ్ళీ ఏదో కేసు పెట్టారు ఆయన మీద. అది పెట్టొద్దని కాదు, అది ఎత్తొద్దని కేసులు పెట్టొద్దని అంటలేదు, ఎవరిని ఎత్తేస్తాం పడేస్తాం అన్నట్టు కాకుండా మొత్తం అందరూ సరెండర్ అయిపోనివ్వండి. సిబిఐ దర్యాప్తులు ఆ హడావిడి ఈ హడావిడి కాకుండా అసలు మీ ఆస్తులు ఇంటి పేర్లు ఎవరికి కూడా అధినాయకుడు సమర్పించే ఏర్పాటు చేయండి. ఆర్గనైజ్డ్ క్రైమ్ నుంచి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూడా బయటకు వచ్చే మహత్తర అవకాశం కోసం చూసుకోండి. మీరు ఇంకా కేసులు కొద్దీ మనుషుల కొద్దీ డీల్ చేయొద్దు. నా మాట వినండి. విలువైన కాలాన్ని వేస్ట్ చేసుకోవద్దు. నేను ఒక్క సామాన్యుడినే కదా, సాధన లేదు, పైగా నేను కనీసం దేహంతో ఉన్నాను. నన్ను రహస్య కెమెరాలతో ఒక వర్గం చూసి లేదా మిగతా వాళ్ళకు కూడా చూపెట్టి కావాలంటే కొందరికి చూపెట్టి నాకు వ్యతిరేకంగా రెచ్చగొట్టవచ్చు. ఆఫ్టర్ ఆల్ అతనికి స్టేచర్ లేదు, ఏం లేదు అనుకుంటున్నాను. మీకు ఎవరికన్నా చూపించి నన్ను తక్కువ చేయొచ్చు అనుకుంటున్న వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, అసలు నేను మనిషిని కాదు, మీరు మనుషులు కాదు. నోట్ చేసుకోండి. భౌతిక స్థితి అన్నది చెల్లదు. భౌతిక లోకం లేదు, ఇంకా ఆలోచన లోకంలో ఉన్నాం మనం. సాటి మనుషులనే బతకండా చేసేసి మనమే బతికేద్దామనే ఆలోచనలు వదిలిపెట్టేసేయాలి. సినిమా గ్లామర్ కొద్దీ, వ్యాపారాల కొద్దీ. హాస్టల్ రామకృష్ణ ఉదాహరణకే తన పేరు తీసుకుంటున్నాను. ఇలా అడుగున ఉన్నారు. ఆ ఎక్విప్మెంట్లు ఇళ్లలోనే ఉంటున్నాయో ఎలా ఉంటున్నాయో ఇప్పటిదాకా గత వీడియోల్లో చూడండి. రహస్య పరికరాలు ఎలాంటివి ఉన్నాయో. నేను రోడ్డు మీద వెళ్తూ ఒక అమ్మాయి కళ్ళల్లోకి చూశాను, అమ్మాయి వైపు చూశాను, ఎక్కడ చూశానో చూస్తున్నారు. నా దగ్గర కెమెరా లేకుండా, చుట్టూ కెమెరా లేకుండా, కొన్ని చోట్ల కెమెరాలు ఉండి 1,00,000 కెమెరాలు పెంచుతాం, 2 లక్షల కెమెరాలు పెంచుతాం కాదు. అసలు కళ్ళు మూసుకొని వినాలి. చంద్రశేఖరరావు గారు, మేధావులు, తెలుగు పండితులకి, చిన్నజీర స్వామీజీ గారికి అందరికీ చెబుతున్నాను. మనిషి అన్నవాడు నేను మనిషిగా బతుకుతానంటే మీరు చచ్చిపోతున్నారు. మనిషి లేడు, అసలు మనుషులు ఎవరూ లేవు. అసలు నేను కానీ మీరు కానీ ఎవరు మనిషి అనే స్టేచర్ పనికిరాదు. మరి ఎవరు ఉన్నారు? 1.5 గంటలో 10-15 ఏళ్ల కాలాన్ని చెప్పిన పురుషోత్తముడు మాత్రమే అందుబాటులో ఉన్నాడు. తెలుసుకోండి. ఆయన మీరు ఎలా దొరుకుతాడు? ఆయన మీకు నేనే అని చెబుతున్నాను కదా, నన్ను ఎలా పట్టుకోమంటున్నాను? అనకాపల్లిలో సాక్షులు 2003 జనవరి 1వ తారీఖున అటెండెన్స్ రిజిస్టర్ ప్రకారం పట్టుకోండి. 50 మంది నుంచి 200 మంది సాక్షిగా నన్ను విన్న వాళ్ళని ముందుకు తీసుకురండి. అందులో కొంతమంది చంపేసామేమో, బతకకుండా చేసేసాం, ఏదో తమాషా చేసామని అంటున్నాడు రామకృష్ణ, డిఎస్పీ నాగబాబు లాంటి వాళ్ళు. ఉదాహరణకు లాంటి వాళ్ళు నేను ఎందుకు అంటున్నాను, వాళ్ళందరూ అలర్ట్ అయ్యి తక్షణం మిగతా ఉన్నవాళ్ళని ముందుకు తీసుకొస్తారు. నా మీద అధినాయకుడు ప్రభుత్వంలో విలీనం అయిపోయినట్టు ప్రకటించుకుని రోజుకి 25 పేజీలు 30 పేజీలు కూర్చుని చెప్పుకోవాలి, వినాలి ప్రశాంతంగా. 2 ముఖ్యమంత్రులు కూడా ఎలక్టెడ్ ముఖ్యమంత్రి నుంచి సెలెక్టెడ్ ముఖ్యమంత్రిగా మారిపోండి. అధినాయకుడి సెలక్షన్లో ఉన్నారు మీరందరూ. ఎందుకంటే అణువున ఆయన మాట ప్రకారం ఉన్నారు. ఈవెన్ ప్రెసిడెంట్స్ కానీ మరణించారు, ఆయన పేరు మాజీ ప్రెసిడెంట్ గారి పేరు ప్రణబ్ ముఖర్జీ గారు. అందరికీ పదవి నేనే ఇచ్చాను, మాట మాత్రమే చెప్పాను పర్టికులర్గా. అలా మీ పదవులు సార్వభౌమత్వం అన్నీ నా ప్రకారం ఉన్నాయి. రక్షణ సాధారణ మనిషి రూపంలో ఉన్న నా ప్రకారం ఉన్నాయి. నేనే సర్వాంతర్యామిని, సకల శాస్త్రాధిపతి కంటే పెద్దవాడిని, సకల శబ్దాధిపతిని. అంటే నేరుగా మాటతో డిటెక్ట్ చేసిన వాడిని, మీ మధ్య ఉంటూ పైనుంచి చూసిన వాడిని, సూర్యునికే బోధించిన వాడిని, ముందే చెప్పిన వాడిని. అది నిజమా కాదా చూసుకోండి, సాక్ష్యం తీసుకోండి, ఆషామాషి వదిలేసేయండి. మీరు డే టు డే కేసు చూడొద్దు, రాజధాని కేసులు చూడొద్దు, జగన్ రెడ్డి కేసు ఏది చూడొద్దు. ఏం చూసినా మీరు ఎటో ఒకటి మొగ్గాలి, ఏదో ఒకటి చెప్పాలి. ఇదంతా తతంగం నడపాలి తప్ప ప్రయోజనం లేదు. ఎవరికి లాభం, ఎవరికి నష్టం, ఎవరికి న్యాయం, ఎవరికి అన్యాయం, ఎవరిది పరిపాలన, ఎవరిది దుఃఖం, ఎవరు భరిస్తున్నారు? అంత సత్యం భరిస్తున్నాడు, సత్యస్వరూపుడు భరిస్తున్నాడు, ధర్మస్వరూపుడు భరిస్తున్నాడు. ఆయన మానవ రూపంలో ఉన్న అతన్ని తొక్కేసి అతనికి దూరం చేసేస్తే, అతను తగ్గించేస్తే, అతని కోసం ఇతరులు వేధిస్తున్న వాళ్ళు కూడా మీరు వాళ్ళ పేరు మీద కేసులు కొట్టేసుకోండి. పాత ఒక్కసారిగా మీరు ఏ విచారణ జరపొద్దు. రఘురామరాజు కేసు వద్దు, జగన్ రెడ్డిని విచారించొద్దు, రాజధాని భూములు గొడవలు మీకు వద్దు. అసలు ఎవరు దొబ్బేశారో, ఎవరు ఇచ్చేశారో, ఎవరు నష్టపోయారో, అసలు మీ ఆస్తులు, ఇంటి పేర్లు నేను మనిషిని కాదని ప్రకటించుకోండి. మొదటి తెల్ల కాగితం మీద రాసేసుకోండి. మరి ఎవరు మీరు? అధినాయకుడి పిల్లలు. ఉన్న పళంగా మీరు ఎవరి పేరు మీదకి ఇచ్చేయక్కర్లేదు. అధినాయకుడు అంటే ఎక్కడ ఉన్నాడు? జాతీయ గీతంలో ఉన్నాడు.
నా మాట వినండి. ఇది జస్టిస్ రమణ గారి నా మెసేజ్ నేను పంపించిన బాధ్యతగా వినండి. ఆషామాషి ఏమీ లేదు. నేను మనిషిని అంటే చచ్చిపోతున్నారు, ఎవరు బతకట్లేదు. కరోనా కాదు, కరోనా తర్వాత, కరోనా ముందు, కరోనా మనకి ఏదో చాలా నేర్పించేసింది. ఏమీ మీరు నేర్చుకోవట్లేదు. ఇంకా అసలు సంగతి పట్టుకుంటున్న దగ్గర జీవితాలు మొదలవుతాయి. అసలు సంగతి గంటన్నరలో 10-15 ఏళ్ళు ఏంటో తెలుసుకోవడం వల్ల జీవితాలు మొదలవుతాయి. మేము అలా తెలుసుకోం, మేము వినం. మా గొడవ కింద చూపించమన్నారు, పక్కన గొడవ గురించి చూపించమన్నారు. మేము మనుషులే తమాషా చేసేసి ఎవరు భయపెడుతున్నారో, ఎవరు తమాషా చేశారు వాళ్ళే పెద్ద మనుషుల్లా తీర్పులు చెప్పేస్తాం, మేమే పెద్ద మనుషులు అయిపోతామని. చిన్న కానిస్టేబుల్ దగ్గర నుంచి పోలీస్ వ్యవస్థ ఉన్మాదం అంతా ఇంత కాదు. మేధావులతో కలిసి పని చేయాలి. పోలీసులకు స్వతంత్రంగా, న్యాయస్థానానికి వేరు స్వతంత్రం ప్రమాదకరం. మీరు ఎవరూ పూర్తి మేధావితనాన్ని ఉపయోగించుకోలేరు. మేధావితనం ఎప్పుడు ఉపయోగపడుతుంది? ఇప్పుడు నేను ఎలా చెబుతున్నానో ఆలోచించండి, ఆ సాక్ష్యం చూడండి, చెప్పుకోండి, వినండి. ఆల్రెడీ తెలిసిన, ఇప్పటికే చెప్పుకోవలసిన, వినవలసిన ఆ పద్ధతిలోకి వెళ్ళిపోవాలి. మీరు స్వతంత్రించడానికి కుదరదు. మీరు ఎవరో ఒకరిని తప్పు పట్టాల్సి వస్తుంది, ఎవరో ఒకరు ఒప్పు పట్టాల్సి వస్తుంది. ఎవరికో బెయిల్ ఇస్తారు, ఎవరికో బెయిల్ ఇవ్వరు. ఎవరినో శిక్షిస్తారు, ఎవరినో శిక్షించరు. మీరు స్వతంత్రిస్తారు ఇష్టం వచ్చినట్టు. కొన్ని కేసులు పట్టుకుంటారు, కొన్ని పైకి రావు. అలా కాదు. అసలు అందరూ అధినాయకుడి పిల్లలుగా మారిపోవాలి. ఈ క్షణం అలా మారిపోయి శాశ్వతంగా ఆర్గనైజ్డ్ క్రైమ్ నుంచి బయటకు వచ్చేటువంటి మహత్తర అవకాశం. ఇందుకు అడ్డం ఏముంది? అమ్మో మీ అన్ని బయటకు వస్తాయి, ఈ లోపలికి వచ్చేస్తాయి, మేము ఇలాగ ఉండిపోవాలి. భయపడవలసిన వాళ్ళు భయపెట్టే దుస్థితిలో ఉన్నారు. వాళ్ళు భయపడకుండా ఎదుటి భయపెడుతున్నారంటే ఎలా తయారయ్యా ఉన్నారో చూడండి. కానిస్టేబుల్స్ దగ్గర నుంచి వ్యాపారులు, హాస్టల్ వ్యాపారులు లాంటి వాళ్ళు కానీ చిన్న అత్యధిక కొమ్మక్క అయిపోయి గొడవలు ఉండాలి, లిటిగేషన్లు ఉండాలి, లేకపోతే రోడ్ల మీద పడిపోతాం, మేము ఏదో బతికేస్తాం మేము అని ఆలోచిస్తున్న వాళ్ళు ఒకటే ఆలోచించండి, మీరు అధినాయకుడి పిల్లలుగా మారండి. అధినాయకుడిని పెంచుకోకుండా, జాతీయ గీతంలో అధినాయకుడు ఎలా ఉన్నాడు? పతన అభ్యుదయ, ఘోర తిమిరి నుంచి మిమ్మల్ని కాపాడడానికి వచ్చాడు. అతన్ని కూడా మీరు ఘోరం, తిమిరి, అజ్ఞానం ఉన్నవాడిగా చూడకూడదు. అతను పతన పరిచేయకూడదు. అతను పిచ్చోడు అనుకోకూడదు, తెలివి తక్కువవాడు అనుకోకూడదు, దరిద్రుడు అనుకోకూడదు. అతను ఎవరినైనా నేను దరిద్రుడిని తిట్టానా? ఎందుకు తిట్టాను? జ్ఞానం లేక, బుర్ర లేకుండా ప్రవర్తిస్తున్నావు కాబట్టి, తెల్ల చొక్క వేసుకుని నువ్వే పెద్దోడు అనుకుంటున్నావు కాబట్టి, నేను 10 మంది చేత చెప్పించుకుంటున్నావు కాబట్టి, 4 మీడియాలను వెనకాల పెట్టుకుని డప్పు కొట్టించుకుంటున్నావు కాబట్టి అదే దరిద్రం అంటున్నాను నేను. సూటు బూట్లు వేసుకుని మొఖం వెలిగిపోతే అది వెలుగు కాదు, సంపద కాదు. అప్పటికప్పుడు సినిమాల్లో నటించేస్తే హుషారు కాదు, అది ధైర్యం కాదు. ఇవన్నీ నేను గంటన్నరలో చెప్పానే, అది మూలం, దుంప మూలాన్ని నేను. కులపరంగా చెప్పండి, లేదా మనుషులుగా అనుభవంతో సాధించిన ఎలాగనుకున్న దుంప మూలాన్ని నేను. కులాలు మతాలు కూడా అధిగమించి ముందుకు వచ్చిన వాడిని, ఆధునిక పురుషోత్తముడిని, సూర్యుడిని, గ్రహ సంచారాదులనే పట్టుకున్న వాడిని. ఆషామాషి కాదు. నాకు ఒక ఈమెయిల్ పంపించండి చాలు. అది కూడా ఎవరి దగ్గర నుంచి పంపించమంటున్నాను? తెలంగాణ గవర్నర్, ఎరస్ట్వైల్ తెలంగాణ గవర్నర్, ప్రజెంట్ స్టేట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ అధినాయకగా నాకు ఒక ఈమెయిల్, అయ్యా మిమ్మల్ని గ్రహిస్తున్నాం, మీకు 10 మంది మేధావులు మీ మీద కూడారు, సాక్షులు కూడా కొంతమంది మేము మా కమిటీలోకి తీసుకున్నాం, ఆన్లైన్ కమిటీ వేసాము. ఇంకెవరు మేధావులు ఎవరు కావాలో చెప్పండి. మాకు తోచిన కాడ కొంతమంది మేధావులు వేసాం, గరికపాటి నరసింహరావు వీళ్ళని పిలిచాం. మీ మీద చెబుతున్నారు, వింటున్నారు. ఏం చెప్పారు వినండి. పురుషోత్తమ, కాలస్వరూప, అధినాయక, ఈ మిగతావన్నీ మతానికి స్వేచ్ఛకు వర్తిస్తాయి, కానీ అధినాయకుడు మీరు మీ పిల్లవాళ్ళే, మీ మతం కాబట్టి, ఈ కులం కాబట్టి మాకు అధినాయకుడు ఇష్టం లేదు, మాకు అధినాయకుడు వద్దంటానికి లేదు, మాకు ఈ నమ్మకం, మాకు ఈ బిలీఫ్తో సంబంధం లేదు, మేము ఇలాగ అంటున్న వాళ్ళు కూడా జనగణమన అందరూ పాడారు. జనగణమన రోజుకు 4 సార్లు పాడుకోండి, 5 సార్లు పాడుకోండి. 5 స్టాంజాలు ఉన్నాయి కదా, 5 సార్లు పాడుకోండి. వాటిని రియలైజ్ అవ్వండి, చెప్పుకోండి, వినండి. నేను చెప్పినట్టు చేయండి. మీరు ఏ కేసులు, ఏ కోర్టులు కొద్దీ, లోకం కొద్దీ, సినిమాలు కూడా ఏదోటి తీయకూడదు, ఏదోటి నడపకూడదు, అలా లేదు. ఆల్రెడీ చెప్పిన, వినవలసిన, తెలుసుకోవలసిన, నేను ఒక్కడనే కావచ్చు, 50 మందికో 200 మందికి ఇప్పుడు చెప్పి ఉండవచ్చు, కానీ కాలమే కదిలిందా? అది నిజమే కదా, ఆ ప్రకారం ఉంది. మా కాలం కదిలితే మాకెందుకు అని అనకూడదు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా అధినాయక భవన్ సరెండర్ అయిపోయి, మంత్రులతో సహా తమ ప్రగతి భవన్ నుంచో సీఎంఓ ఆఫీసుకు సరెండర్ అయిపోయి, సంతకాలు కూడా అధినాయకుడి పేరు మీద పెట్టాలి. అధికారులు, మంత్రులు అందరూ కూడా, పోలీస్ వ్యవస్థ కూడా, ప్రతిదీ కూడా అధినాయకుడి పేరు మీద సంతకాలు పెట్టాలి. కేసులు కూడా అధినాయకుడి పిల్లలుగా పట్టుకొని రిహాబిలిటేట్ చేయాలి, కానీ కేసులు పెట్టకూడదు, జైల్లో పెట్టకూడదు, శిక్షించకూడదు. నేరస్తుడు, ఫ్రాడరు, చీటలు అనకూడదు. పట్టుకొని పేదవాడు, దరిద్రులను తిట్టకూడదు.
అధినాయకుడు పిల్లలుగా గౌరవించాలి. మీ పిల్లలైతే ఎలా కాపాడుకుంటారు అలా కాపాడుకోవాలి. సరెండర్ అయిపోయి ప్రతి పోలీసు స్టేషన్కు పరిధి కూడా అధినాయకుడు రీహాబిలిటేషన్ సెంటర్స్గా మార్చుకోవాలి. సోషల్ వెల్ఫేర్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్స్ ఇంక్లూడింగ్ అదర్ IAS ఆఫీసర్స్. దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ స్పెషల్ ఫోర్స్ దట్ హ్యాస్ టు బి curb the corruption with using force. Using the force itself is a reason to improve to raise of the crime rather than control of the crime. People are utilizing the police persons to raise the crime instead of protecting the citizens as children. Now the police are the part of the crime. As long as police and political departments and other system in erstwhile position, there is no question of continuity or surveillance to any individual. If any individual feeling that he is a human, he is already dead. One has to declare that he is children of Adhinayaka. Adhinayak himself is in word format, and accordingly everyone are secured and continue according to the word, not as human thinking. మనం ఆలోచన పరంగా మీరు సురక్షితంగా ఉన్నారు. ఒకవేళ నా ఇంగ్లీష్ మీకు అర్థం కాకపోయినా, తెలుగు అర్థం కాకపోయినా అన్ని జాగ్రత్తగా తెలుస్తాయి. అది మొత్తానికి అర్థం కానట్టుగా తీసేసుకోకూడదు, తమాషా చేసుకోకూడదు. ఇట్టే నేను బతిమాలుకుంటున్నాను, ఇట్టే సరెండర్ అవుతున్నాను, ఇట్టే పడుతున్నాను, లేస్తున్నాను అని కూడా అనుకోకూడదు. జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఎందుకంటే నేను ఒక పరిణామాన్ని మీకు ఏదో చెబుతున్నాను అనుకోకూడదు. ఏమంటే ఆ పరిణామం జరిగింది నిజమేనా, ఆయన గంటన్నరలో 10-15 ఏళ్ళు చెప్పిన మాట నిజమేనా అని తెలుసుకుని చెప్పుకోవాలి, వినాలి. అప్పుడే మీరు మాయ నుంచి బయటికి రాగలరు. నా మాట విని నేను చెప్పినట్టు చేయండి. కొందరు సుప్రీంకోర్టు న్యాయస్థానం సిట్టింగ్ జడ్జెస్ అక్కడ అధినాయక భవన్ అనుసంధానం జరిగిపోండి. మీకు కొత్త జ్యూరిస్డిక్షన్ వస్తుంది. అధినాయక పిల్లలుగా అధినాయక గవర్నమెంట్గా ఇదవటం వల్ల ప్రధానమంత్రి గారికి, ప్రతిపక్ష నాయకులకి చెప్పండి. ఒకసారి అక్కడ సరెండర్ అయిపోయి దేశ అధ్యక్షుల వారిని రిప్రజెంటేటివ్ అధినాయకగా మార్చేసుకోండి. ఆయనకు కూడా స్వతంత్రం వస్తుంది, ఆయనకు ఒక బాధ్యత వస్తుంది. సర్వోన్నతమైన స్థితి ఎలా ఉంటుంది, మనకన్నా ఇప్పుడు ఆలోచన రూపంలో ఉంటుంది. అతను మనిషి కాదు అని సెటిల్ చేసుకోండి. అతను మనిషి అనేటప్పటికీ మీకు మనిషి కోణం ఉండిపోయి మనసుల కోణం, మైండ్ కోణం బ్లాక్ అయిపోతుంది అనమాట. ఆ బ్లాక్ అయిపోతుంది అన్నమాట నేను చెప్పినట్టు చేయటం వల్ల. ఆలోచించండి. ఏమైనా డౌట్ ఉంటే అడగండి, కానీ అర్థం కానట్టు, మీకు నప్పనట్టు, అలాగే యథాతథంగా నా మెసేజ్లు చూడకుండా వినకుండా ప్రవర్తించడం తప్పని తెలుసుకోండి. మీరు బయటకు వస్తే, లోపలికి వస్తే అని తమాషా చేయకండి. నాకు మెసేజ్, ఒక ఈమెయిల్ పంపించండి సరిపోతుంది. ఇక్కడ ఎడ్లపల్లి రామకృష్ణ దగ్గర నుంచి అక్కడ అనకాపల్లి ఎవరెవరు అనాథరైజ్డ్ కూడా మొదట అధినాయక భవన్కి ఈమెయిల్ పంపించేసేయండి. నాకు కాపీ పంపినా పర్వాలేదు. లేదా అధినాయక భవన్ ముందు మేము అధినాయక పిల్లలు అని ప్రకటించేసుకోవాలి. అప్పుడు రక్షణ వస్తుంది. అధినాయకుడిని రక్షించుకున్న వాళ్ళు అవుతారు. మీరు సరెండర్ అయితే అధినాయకుడు పైకి వస్తాడు. మీరు సరెండర్ భిన్నంగా వెళ్ళిపోతే అధినాయకుడు పట్టుకోలేరు. ఇది స్టేచర్ అనమాట. నువ్వు పక్కకి వెళ్ళిపో, ఇద్దరు కోసం బతుకు, ముగ్గురు కోసం బతుకు అని తమాషా ఆపేసేయాలని ఎడ్లపల్లి రామకృష్ణకి. అక్కడ అనకాపల్లిలో ఎవరెవరు వేధిస్తున్నారు, ప్రతి ఇంట్లో ప్రతి చోట మేము ఇంకా ఫిజికల్గా కంటిన్యూ అవ్వాలి. మాకు ఫిజికల్గా వీలు రావాలి. మేము మీ పవిత్ర బంధాలు కానీ అపవిత్ర బంధాలు ఏవి కూడా చెల్లవు. అన్నీ అధినాయకుడికి సమర్పించేసే మాట్లాడాలి. కొత్తగా చెప్పుకోకుండా వినకుండా లోకం అధినాయకుడి ప్రకారం, కాలాతీతం ప్రకారం, వాక్ విశ్వరూపం ప్రకారం ఎలా ఉందో చూసుకుని ముందుకెళ్ళాలి. మీ ఇష్టం వచ్చి ఏదోటి మాట్లాడడానికి లేదు, ఏదోటి చేయడానికి ఎవరికీ లేదు. నోట్ చేసుకోండి. సుప్రీంకోర్టు జడ్జెస్ ద్వారా పోలీసు ఉన్నతాధికారులకు తక్షణం సరెండర్ అయిపోయి మాట్లాడాలి. పోలీసు కేసులు పెట్టడానికి లేదు, రీహాబిలిటేషన్ మాత్రమే చేయాలి. సోషల్ అవేర్నెస్ క్యాంప్స్ మాత్రమే చేయాలి. ఇది అధినాయక ప్రభుత్వంగా మారిపోయిందని రాజకీయ నాయకులు అందరూ ముందుకు వచ్చేలా చూసుకోవాలి. వ్యాపారులు, లిక్కర్ మాఫియాలు అందరూ కూడా మెల్లమెల్లగా అదుపులోకి తీసుకోవాలి. ఎక్కడ ఫోర్స్ ఉపయోగించాలి, కొట్టాలి, తిట్టాలని, అవమానించాలని పొరపాటు కూడా చేతిలో పోలీసులకు లాఠీ ఉండకూడదు. సోషల్ అవేర్నెస్ అండ్ క్యాంపెయినింగ్ ఆఫీసర్లా ఉండాలి. అలా అయితే మాట వినరు, తిరగబడిపోతారు. మీరు ఫోర్స్గా ఎదురు రెచ్చిపోతే మా మాటే వినాలి. మేమే మా పార్టీ వైపు ఉండాలి, వాళ్ళ పార్టీ వైపు ఉండాలి. మా వ్యాపారం కొద్ది నడవాలి, మా స్వార్థం కొద్ది నడవాలి. మనుషులు మీరే తమాషా చేసి, పోలీసులే రేపులు చేయించి నానా అరాచకాలు సృష్టిస్తున్నటువంటి మా నుంచి శాశ్వతంగా బయటకు వచ్చేస్తామండి. ఆయన చెప్పినట్టు మా పిల్లల్ని ఎలా చూసుకుంటాం, అంతకన్నా ఎక్కువగా చూసుకుంటాం. మా పిల్లలు పరాయి పిల్లలు కాదు, మాటతో అనుసంధానం జరగాలి. అప్పుడు ఎవరు ఏమంటున్నారో కనెక్టివిటీ వస్తే అప్పుడు మీరు దౌర్జన్యం చేద్దామన్నా వీలు కాదు. అది పోలీసుల, వ్యక్తుల, రాజకీయ నాయకుల, వ్యాపారుల ఎవరని కాదు.
నోట్ చేసుకోండి. పోలీసులు అంటే భయపెట్టి బతికేయాలి, వ్యక్తులంటే బయటపెట్టి బతికేయాలి. పోలీసులు ఇతరులకు ఉపయోగపడాలి. పోలీసులను ఉపయోగించి రాజకీయ నాయకులు, మీ లీగల్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు, మీ హాస్టల్ వ్యాపారం లాంటి వాళ్ళు ఎలాగైనా పోలీసులను ఉపయోగించుకొని తమాషా మానేసేయాలి. ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు ఉన్నట్టు తమాషా ఆపేసేయాలి. అందరూ ప్రతి ఒక్కరూ తమ పిల్లలుగా అధినాయకుడి పిల్లలుగా ప్రకటించుకుని సాటి వాళ్ళు కూడా అధినాయకుడి పిల్లలే. మరి మాట్లాడుకోవాలి, చెప్పుకోవాలి, వినాలి. కానీ 10 రెట్లు మీ ఇష్టం వచ్చినట్టు ఏదో చేయడానికి లేదు. అంత సర్వం అణువణువున ప్రతి పాట, ఆట, మాట, డప్పు, డోలు, మీ చావు పుట్టుకలు కూడా అధినాయకుడి ప్రకారం ఉన్నాయి. అలాంటి వాడిని కాదని మీరు ఏదో చేయడానికి లేదు. ఎంత మహా సుప్రీంకోర్టు జడ్జిలకైనా సాధారణ వ్యక్తికైనా చెబుతున్నాను. ఏకకాలంలో మొదట మీరు సాక్షులు పిలిపించుకోండి, ఆన్లైన్ కమిటీ వేసుకోండి. 2 తెలుగు రాష్ట్రాల గవర్నర్ సమక్షంలో పైలట్ project to copy same to business to the other governors and chief ministers throughout union territory అని పెట్టుకోండి. అలాగే ప్రధానమంత్రి గారు కూడా అక్కడ ప్రశాంతంగా కూర్చోమనండి. అనుసంధానం జరిగిపోయి ఒకసారి జనగణమన పాడేసుకుని అధినాయకుడి ప్రభుత్వంగా డిక్లేర్ చేసేయాలి. మీకు డిక్లేర్ చేయడం వల్ల ఏమవుతుంది? మైండ్ హైట్ వస్తుంది, మైండ్ షిఫ్ట్ వస్తుంది. మీరు ఎలాగైనా మీరు ఏదో చేయాలి, చేయకూడదన్న స్టేచర్ నుంచి జరిపేవాడు, జరిపించేవాడు ఒకడు ఉన్నాడనే స్టేచర్. అది తపస్సు చేసినా రాదు. మన పండితులు, ఆధ్యాత్మిక గురువులు చెబుతుంటారు, అలాంటి అనుగ్రహం రావాలండి, అంత భగవంతుని పొందాలి, అలాగంటారు. నేను రెడీగా ఉన్నాను ఇక్కడ. మీరు నేను చెప్పినట్టు చేస్తే సరిపోద్ది. మీకు ఇంకా దేవుడు ఎక్కడో ఉంటాడు, మీకు పాపం ఎందుకు, పుణ్యం ఎందుకు వస్తుందో తెలుసా, పాపం ఎందుకు వస్తుందో తెలుసా అని ఏదో చెప్పకూడదు. గంటన్నరలో 10-15 ఏళ్ళు మాటకు మాత్రంగా చెప్పినవాడు రాముడే, కృష్ణుడే, యేసు ప్రభువే. పుట్టి మళ్ళీ బతికిన వాడే, అల్లానే, గురువులకే గురువే, ఇప్పుడు దాకా సమస్త దేవీ దేవత గణాలకి అధిపతే, అంతటి వాడే. సంభవామి యుగే యుగే అని ఇప్పుడు వాక్ రూపంలోకి వచ్చాడు. ఇంకా కలియుగం చాలా ఉంది, ఘోరాలు ఇంకా చేసి కూర్చోవాలి మేము, తమాషా ఇలాంటి మీ సొంత పెత్తనాలు మానేసేయండి. నేనే కల్కి భవాన్ని, నేనే ప్రేమ సాయిని, నేనే దశావతారాన్ని, వాక్ రూపంలో కొనసాగుతాను. మళ్ళీ నేను పుడతాను, మళ్ళీ పెళ్లి చేసుకుని నాకు కొడుకు పుడతాడు, మళ్ళీ అతను మహారాజు అవుతాడు. అలా కాదు, మీరు నేనే శాశ్వత మహారాజుని. నేను మనిషిగా ఉండను, ఆలోచన రూపంలో ఎప్పటికీ బతికే ఉంటాను. మీరు కూడా మనిషి అనే కోణం వదిలిపెట్టేసి మీరు కూడా ఆలోచన ఎప్పటికీ బతికి ఉండాలి నన్ను పట్టుకొని. అలా ముందుకు వెళ్ళాలి. కానీ మీరు ఇంకా మీ పిల్లల కొద్దీ, మీ మనవడు కొద్దీ, మీ ఆస్తుల కొద్దీ, డబ్బులు కొద్దీ పెరగాల్సినవి ఏమీ లేవు. రఘురామ రాజు గారు లాంటి వాళ్ళు ఎవరెవరు అంత అవన్నీ కూడా నానా కేసులు నడపడం మానేసి, ఏదో తమ్మిని బిమ్మిని చేయడం మానేసి అధినాయక ప్రభుత్వానికి సరెండర్ అయిపోమని చెప్పండి. పోలీసుల వ్యవస్థతో సరెండర్ అయిపోండి. మెల్లిగా కొత్త జీవితాలు ప్రారంభించండి. ఇతరుల మీద ఎలాగైనా మనుషుల మీద బతకాలని ఆలోచన వదిలేసేయండి. మనుషులతో బతకాలి, మాట సమన్వయంతో బతకాలి. మీరే రేపులు చేసి మీరే అవి ఉపయోగించుకుని తమాషా చేయడం మానేసేయాలి. వ్యక్తులు కానీ పోలీసుల్లో ఉన్నా, ఎవరిలో ఉన్నా మనుషుల కొద్దీ తమాషా ఆపేసేయాలి. మా సాటి మనిషిని మాట రూపంలో చూడాలి, మనిషిగా చూడకూడదు. వాళ్ళు చిన్నవాళ్లే కదా, పెద్దవాళ్లే కదా, ఎదవలే కదా, పలానా వాళ్ళు వెలుగుతున్న వాళ్ళే పెద్దవాళ్ళు, ఇలా కాదు. ఎవరైనా మాట సమన్వయంలో ఉన్నారు. మాట చెప్పుకోవాలి, వినాలి, ఎప్పటికప్పుడు మాట పెంచుకోవాలి. ఇవన్నీ నడిపిన ఇవన్నీ ఒక మాట తీరులో ఉన్నాం మనం. వాళ్ళే మనకు తల్లిదండ్రులు. మహారాణి సమేత మహారాజా, అధినాయకుడు, పురుషోత్తముడు, కాలస్వరూపుడు, వాక్ విశ్వరూపుడు. అతను త్వరలో పెళ్లి చేసుకోవాలని మీరు అందరూ కోరుకోవాలి. అది నన్ను, నా మనసుని పెంచుకుంటేనే అదే లోక కళ్యాణం. నేను ఫిజికల్గా పెళ్లి చేసుకోవడం కూడా మమ్మల్ని ఇద్దరిని కలపడమే. అది కూడా మీకు మా బంధాన్ని నేను మరణించినా ఎలా బతకాలో, నాలో ఆడతనాన్ని, మగతనాన్ని మీకు నిరూపించడం కోసం, ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం నేను పెళ్లి చేసుకుంటాను అంటున్నాను. ఆ పెళ్లి కూడా నేను ఫిజికల్గా చేసుకుంటే ఆ కంటిన్యూటీ అలా రాదు. నాలోనే వెలిగిన ఆడతనం, మగతనమే మీకు అసలు శాశ్వత తల్లిదండ్రి. అందుకు ముందు వినాలి, అందుకు ముందు పెళ్లి చేసుకోమనండి, అషమషి తమాషా చేయమనండి, లేదా పక్కకు తొక్కేయండి. పెళ్లి చేసుకుంటాడంట అని అంత తేలిగ్గా నన్ను తమాషా ఎందుకు చేసేస్తున్నారు? నేను ఏమంటున్నాను చూడట్లేదు. కాలస్వరూపంగా నన్ను గౌరవించకపోతే నేను ఎన్ని చెప్పినా వినరు. మీరు వినవలసింది కూడా ఏమీ లేదు. ఇంకా కాలస్వరూపాన్ని పట్టుకుంటేనే వినగలుగుతారు. చాలా జాగ్రత్తగా వినండి, నేను చెప్పినట్టు చేయండి. అందరూ ప్రశాంతంగా ఎక్కడో అక్కడ కూర్చోండి. మేము ఆవేశపడిపోవాలి, గొడవలు ఉండాలి, తమాషా చేయాలి. మేము చేసిన ఘోరాలు బయటకు వస్తాయి, నేరాలు బయటకు వస్తాయి. అందుకే ఈ క్షణం ఎవరెవరిని వేధిస్తున్నారో, భయపడుతున్నారో అలాంటి పనులు మీరే ఆపండి. ఒక కులం కంటే, కుటుంబం కంటే మాట అనుసంధానం జరగండి. వాళ్ళని ప్రేమించండి, గౌరవించుకోండి, ఆదరించుకోండి. అలా మాత్రమే బతకగలరు. డబ్బులు సంపాదన కొద్దీ, పేరు సంపాదన కొద్దీ, రాజకీయ పరిపాలన కొద్దీ మేము చంద్రశేఖర్
చంద్రశేఖరరావులా పరిపాలిస్తాను, నేనే కోర్టులు నడుపుతాను, నేనే జస్టిస్లా నేను తీర్పులు ఇస్తాను, ఎవరికి అవసరం లేదు అలాగా. మీరు అధినాయకుడి పిల్లలుగా మారకపోతే రెప్పపాటు మీది కాదు, నేనే సినిమాలు తీసేస్తాం, మేమే మీడియాలు నడిపేస్తాం, మేమే రియల్ ఎస్టేట్లు కొద్దీ, వ్యాపారాల కొద్దీ, కోట్లు కొద్దీ గడించేస్తాం, కార్లు మేళ్ళు కొనుక్కుని బతికేస్తాం. ఎందుకు పనికిరావయ్యి? మాటలోకి లేకపోతే, మాట చూసుకోకపోతే, మాట ప్రకారం మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, అధినాయకుడి ప్రకారం మీరు ఎక్కడ ఉన్నారు, ఆ మాట పట్టుకుని తెలుసుకుని మాత్రమే ముందుకెళ్ళాలి. రెప్పపాటుకుని మీ చేతిలో లేదని తెలుసుకోండి. అధినాయకుడితో అనుసంధానం జరగకుండా మీరు గాలి పీల్చుకోవడానికి లేదని తెలుసుకోండి. ధర్మం రక్షత రక్షత సత్యమేవ జయతే.